ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడుతుంటే, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక రకంగా ఒక ట్రాప్లో ఇరికిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన అయోమయాన్ని, ఆందోళనని సృష్టిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్లాన్ ప్రకారం మొదలుతున్న కొన్ని లీకులు కూటమిలో చిట్టు పెట్టడమే కాకుండా ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తున్నాయి. ఈ మైండ్ గేమ్ని జాగ్రత్తగా గమనిస్తే జగన్ వేసిన ట్రాప్ ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందనే ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూటమి మధ్య ఉన్న ఐక్యతని దెబ్బతీయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ ఆడుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ వల్ల టీడీపీ డిఫెన్స్ లో పడిపోతోంది. ప్రభుత్వం చేసే మంచి పనుల కంటే వైసీపీ సృష్టిస్తున్న ఇలాంటి గందరగోళ వార్తలకే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం లభిస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజల్లో కూడా ఏవో రాజకీయ మార్పులు జరగబోతున్నాయి అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏంటంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమనే పరిస్థితిని వైసీపీ సృష్టించాలనుకుంటోందనేది టీడీపీ యొక్క ఆరోపణ. దీనికి విరుగుడు కనిపెట్టడంలో కూడా టీడీపీ వెనకబడిపోతోందని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయి. వైసీపీ వేస్తున్న ప్రతి అడుగు వెనక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉంటుంది. అది ముఖ్యమంత్రి మార్పు కావచ్చు, లేదా కూటమి భాగస్వామి పక్షాల మధ్య గొడవలు పెట్టడం కావచ్చు, లేదా చంద్రబాబు ఏకంగా ఉప ప్రధాని అయిపోతారంటూ చెప్పిన మాటలు కావచ్చు. ప్రతి విషయంలోనూ ఒక ట్రాప్ సెట్ చేసి టీడీపీని అందులోకి లాగుతున్నారనేది ఆరోపణగా ఉంది. ఈ ట్రాప్ వల్ల కూటమి నేతల మధ్యన కూడా అప్పుడప్పుడు అపార్థాలు తలెత్తుతున్నాయి. జగన్ టీం వదిలే చిన్న చిన్న క్లూస్ ని పట్టుకుని టీడీపీ నేతలు రియాక్ట్ అవటం వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అసలు చర్చించాల్సిన ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వైసీపీ సృష్టించిన ఈ ఊహాజనిత వార్తల మీద క్లారిటీ తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇది చాలదన్నట్లుగా గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు ఈ మైండ్ గేమ్ ప్రభావానికి తీవ్రంగా లోనవుతున్నారట. ఏదో జరిగిపోతోందనేటువంటి భయం సృష్టించడంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నా సరే వైసీపీ సక్సెస్ అవుతోందని చెప్తున్నారు. ఇలాంటి భయంకరమైన ట్రాప్ నుంచి బయటపడాలంటే టీడీపీ కేవలం కౌంటర్ అటాక్ మాత్రమే కాకుండా ప్రజల్లో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలాగా అడుగులు వేయాలి. లేదంటే వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కూటమికి భవిష్యత్తులో మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. జగన్ వేసే వ్యూహం ఎంత ప్రమాదకరంగా ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. దీనివల్ల ప్రభుత్వం చేస్తున్న పనుల మీద కాకుండా అనవసరమైనటువంటి రాజకీయ చర్చల వైపు జనం దృష్టి మళ్లుతోంది.